చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మందిర ఆవరణలో చేరి బైబిల్ స్టడీ కొరకాయ ప్రభువా మీ సన్నిధికి రాగలగడానికి మీరు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మీ కృపాక్షేమములు ఇచ్చి నడిపించి, మీ క్షేమము మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి, మీ బాహుల్లో భద్రపరిచి, ప్రతివిధమైన తెగుల నుండి కాపాడి, కీడు నుండి భద్రపరిచి, మీ జీవము గల హస్తాల్లో మమ్మల్ని దాచినందుకాయ మీకే స్తోత్రాలు. ప్రభువా, మీ అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళములే ఉన్నవని మీ కరములలో మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చినందుకాయ మీకే స్తోత్రాలు. ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ వాక్య ధ్యానం కొరకాయ సమకూర్చినందుకు వందనాలు. కుడి రాగలిగిన ప్రియుల కొరకాయ స్తోత్రాలు. దగ్గర నుండి దూరము నుండి చూస్తూ వినుచున్న వారిని బట్టి స్తోత్రాలు. వారందరికీ మెండైన కృప ఇవ్వండి. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి. పాటల్లో సహాయపడు, వాక్య ధ్యానంలో సహాయపడు. మీ తలంపులు, మీ ఆలోచనలు ప్రభువా, మీ యొక్క ఆజ్ఞలు, మీ యొక్క విధులు ఈ భూమి మీద మేము ఎరుగుటకు, వాటి ప్రకారం ఈ భూమి మీద జీవించుటకు సహాయపడు. మీ కాలము సమీపంగా ఉంది, మీరు ఆకడ సమీపంగా ఉంది, మీరు త్వరగా వచ్చున్నారు ప్రభువా. రాకడ సూచనలు మేము గమనిస్తుంటున్నాము. సిద్ధపాటు కలిగి మీ కొరకు ఎదురు చూస్తూ, మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొని మీ మహిమలో మీతో ఉండే ఏర్పాట్లోనికి మేము నడిపించబడినట్లుగా పరిశుద్ధమైన, యథార్థమైన, దైవికమైన, భయం కలిగిన జీవితాన్ని మేము ఈ లోకంలో కలిగి ఉన్నట్లుగా మీ వాక్యములో ఉండి మమ్మల్ని హెచ్చరిస్తూ, పురికొల్పుతూ, ప్రోత్సాహపరుస్తూ, మమ్మల్ని దిద్దుతూ, చక్కపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. సౌండ్ సిస్టమ్ను, కరెంటును మీ స్వాధీనం ఉంచుకోండి ప్రభువా. మీ సన్నిధి అనుభవం మేము అనుభవించుటకై, మీ సన్నిధి యొక్క ఆనందం మేము అనుభవించుటకై సహాయపడండి ప్రభువా. ఎవరికి ఏ మాటలు అవసరం మాటలు దయచేయండి. వారి అంతరంగాల్లో కార్యం జరిగించు. వినగల చెవులు ఇవ్వండి ప్రభువా. లోబడే స్వభావము దయచేయండి ప్రభువా. మీరే కనికరించవలసిందిగా మనవి చేస్తూ, గ్రహించే హృదయం ఇచ్చి, లోబడే స్వభావం ఇచ్చి ప్రభువా, మీ వాక్యమునకు విధేయులై మీ చేత దీవించబడినట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచవలసిందిగా కోరుతూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మళ్ళీ నిలబడుతున్న మీ దాసు కూడా బలహీనుడు, నిష్ప్రయోజకమైన వాడు, మరుగుపరిచి మాటలు తేటగా సూటిగా బయలుదేరి చేయవలసిందిగా కోరుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 236. కొత్త పుస్తకంలో, పాత పుస్తకంలో ఉండి 202. కొత్త పుస్తకంలో ఉండి 236వ పాట, పాత పుస్తకంలో ఉండి 202. 236, 202. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. గడచిన కాలమెల్లా కంటి పాపవలే, గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా. ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి
పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. పాపమును పాపినాడు హల్లెలూయా, మన శాపమును మాపినాడు హల్లెలూయా. కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము, కన్న తల్లి వలెనే కనికరించెను మమ్ము. ఎన్న తరమ ప్రేమ హల్లెలూయా, ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము, స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. తల్లి అయినా మరచినాను హల్లెలూయా, తాను ఎన్నాడైనా మరచిపోడు హల్లెలూయా. ఎల్లా ఈ ఊలానిచ్చి ఉల్లాసమొసగును, ఎల్లా ఈ ఊలానిచ్చి ఉల్లాసమొసగును. కొల్లాగా మనలా కోరి హల్లెలూయా, ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. శోధన కాలములందు హల్లెలూయా, మన వేదన కాలములందు హల్లెలూయా. నాథుడు యేసు మన చెంతనుండా నీలా, నాథుడు యేసు మన చెంతనుండా నీలా. చింతాలేమియు రావు హల్లెలూయా, ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా, బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. ఘోర తుఫానులెన్నెన్నో హల్లెలూయా, బహు ఘోరముగా లేచినాను హల్లెలూయా. తోనేయందున్న యేసు దివ్యముగాను లేచి, తోనేయందున్న యేసు దివ్యముగాను లేచి. హాటిగా వాటి ననచు హల్లెలూయా, ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము, స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా. స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. సర్వలోకమునందున హల్లెలూయా, నన్ను సాక్షిగా నుంచెను యేసు హల్లెలూయా. చేరిన వారినెల్లా కోరి ప్రేమించు నేసు, చేరిన వారినెల్లా కోరి ప్రేమించు నేసు.
కౌగిటిలో హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా గడచిన కాలమెల్లా కంటి పాపవలే గడచిన కాలమెల్లా కంటి పాపవలే కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయా ప్రభుని స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లెలూయా. చిన్న పుస్తకాల్లో యూత్ క్యాంప్ పుస్తకాల్లో 12వ పాట పాడుకుందాం. దేవుడే నిన్ను ఏర్పరచుకునే అనే పాట పాడుకుంటాం. దేవుడే నిన్ను ఏర్పరచుకోనే భయపడకుము చెడియాకుము దేవుడే నిన్ను ఏర్పరచుకోనే భయపడకుము చెడియాకుము నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకొనే నీవు నా దాసుడవనియు ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకొనే భయపడకుము నీకు తోడైయుందును భయపడకుము నీకు తోడైయుందును నా హస్తముతో నిన్నాదుకొందును నా హస్తంతో నిన్నాదుకొందును దేవుడే నిన్ను ఏర్పరచుకోనే భయపడకుము చెడియాకుము దేవుడే నిన్ను ఏర్పరచుకోనే భయపడకుము చెడియాకుము దేవునికి మహిమ కలుగుట కొరకు పరిశుద్ధులుగా జీవించుటకు దేవునికి మహిమ కలుగుట కొరకు పరిశుద్ధులుగా జీవించుటకు జగత్తు పునాది వేయక మునుపే జగత్తు పునాది వేయక మునుపే క్రీస్తులో మనల నేర్పరచుకొనే క్రీస్తులో మనల నేర్పరచుకొనే దేవుడే నిన్ను ఏర్పరచుకోనే భయపడకుము చెడియాకుము దేవుడే నిన్ను ఏర్పరచుకోనే భయపడకుము చెడియాకుము దేవుని సన్నిధిలో నిలచియుండుటకు ఆత్మతో దేవుని సేవించుటకు దేవుని సన్నిధిలో నిలచియుండుటకు ఆత్మతో దేవుని సేవించుటకు
ఆయనకు పరిచారకులై యుండుటకు, ఆయనకు పరిచారకులై యుండుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనే, యెహోవా మిమ్మును ఏర్పరచుకొనే. దేవుడే నిన్ను ఏర్పరచుకొనే, భయపడకుము, జడియాకుము. దేవుడే నిన్ను ఏర్పరచుకొనే, భయపడకుము, జడియాకుము. పౌలు శీలను ఏర్పరచుకొని నీ యొక్క సాక్షులుగా నుంచితివి. పౌలు శీలను ఏర్పరచుకొని నీ యొక్క సాక్షులుగా నుంచితివి. సంఘములు ఉజ్జీవింపాను, సంఘములు ఉజ్జీవింపాను. బలమైన సాధనముగా చేసితివి, బలమైన సాధనముగా చేసితివి. దేవుడే నిన్ను ఏర్పరచుకొనే, భయపడకుము, చెడియాకుము. దేవుడే నిన్ను ఏర్పరచుకొనే, భయపడకుము, చెడియాకుము. ఘనులైన వారు సిగ్గునొందుటకు ఎన్నికలేని నిన్ను పిలిచే, ఘనులైన వారు సిగ్గునొందుటకు ఎన్నికలేని నిన్ను పిలిచే. గొప్పవారికి లేని ఈ భాగ్యము, గొప్పవారికి లేని ఈ భాగ్యము క్రీస్తులో మనకు దయచేసేను, క్రీస్తులో మనకు దయచేసేను. దేవుడే నిన్ను ఏర్పరచుకొనే, భయపడకు, చెడియాకుము. దేవుడే నిన్ను ఏర్పరచుకొనే, భయపడకు, చెడియాకుము. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాం. మన వాక్య ధ్యానాంశమైన యాకోబు పత్రిక 5వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 5. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. చదవని భాగాన్ని ప్రభువు మన కొరకు దీవించును గాక. ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని మనం ధ్యానిస్తున్నాం బైబిల్ స్టడీలో. గత కొన్ని వారాలుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుంటున్నాం. దేవుడు తన మహాకృప చేత ఏలియా భక్తుని యొక్క జీవితము మనకెంతో ప్రోత్సాహకరంగాను, మనకు ఆదరణకరంగాను, మన ఆత్మీయ జీవితాల క్షేమాభివృద్ధికరంగాను, మేలుకరంగా దేవుడు దీన్ని ఉంచుతూ వచ్చిన వాడే ఉంటున్నాడు. అనేక మంది వారి యొక్క అభిప్రాయాలను వారు తెలియజేస్తుంటున్నారు. మా జీవితాల్లో మేము దేవుని యొక్క వాక్యం ద్వారా ఈ లాక్డౌన్ లేక ఈ యొక్క భయంకరమైన ఈ కోవిడ్-19 అనేది ప్రబలిపోతున్నటువంటి దినాలలో మా జీవితాల్లో నిరుత్సాహము కలిగినప్పుడు ఏలియా జీవితము మా జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తుంది.
ఏలియా జీవిత విధానము, ఏలియా జీవితం మాదిరికరంగా ఉన్నది అని అనేక మంది వారి అభిప్రాయాలను తెలియపరుస్తుంటున్నారు. అందుకే ప్రభువుకు మనం అందరము కలిసి సమిష్టిగా ఆయనకు వందనస్తులమై ఉంటున్నాం. అందుకే ఏలియా భక్తుని యొక్క జీవితాన్ని గురించి యాకోబు భక్తుడు రాసినాడు. చక్కని విషయాలు రాయగలిగినాడు, చక్కని సందర్భమును తాను రాయగలిగినాడు. మన వంటి స్వభావం కలిగిన మనుషుడు అని, ఆసక్తితో ప్రార్థించినాడు అని, మరలా ప్రార్థన చేశాడు అని. అంటే ఆసక్తితో ప్రార్థన చేస్తే వచ్చే లాభం ఏంటి, మరలా ప్రార్థన చేస్తే వచ్చిన ఫలితం ఏంటి అనే విషయాన్ని అతడు తేటగా పూర్వ దినాలలో జరిగిన సందర్భాన్ని, లేఖనాలను ఎత్తి ఇక్కడ ఈ పత్రికలో వ్రాసి సంఘాన్ని ఉజ్జీవింపచేయడానికి, ప్రజలను తట్టటానికి, లేపటానికి, తట్టి లేపటానికి ఈ మాటలు ఉపయోగించిన వాడై ఉంటున్నాడు. అందుకే అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు అని రాయబడింది. అతడు మరలా ప్రార్థన చేస్తే ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలము ఇచ్చిందని వ్రాసిన వాడై ఉంటున్నాడు. ఇదేదో కలలో జరిగి కనపడితే రాసింది కాదు, ఇది అనుభవపూర్వకంగా వాస్తవంగా ఏలియా దినాల్లో జరిగిన విషయమే. వాస్తవమైన విషయాన్ని ఆ మనుషుడు రాసినాడు. అవును, ఈ వాస్తవమైన విషయము మన జీవితాల్లో కూడా వాస్తవం కాదా? ఏలియా దేవుడే మన దేవుడు కదా, ఏలియా లాంటి పరిస్థితులే మనకు కూడా ఉన్నాయి కదా, ఏలియా లాంటి స్థితిగతుల మధ్యలోనే మనం కూడా ఉన్నాం కదా. మరి ఏలియా చూపిన మాదిరి, ఏలియా కనపరిచినటువంటి ఆ దైవికమైనటువంటి విధేయత, ఏలియా కనపరిచినటువంటి దైవికమైనటువంటి భక్తిని, భయమును మనం కూడా కలిగిన వారమై ఉంటే, మనం కూడా ఈ పరిస్థితుల్లో మనం కూడా ఎంతో చక్కగా దేవుని మహిమను చూడగొనే వారముగాను, దేవుని మహిమను అనేకులకు చూపించగలిగే వారముగా ఉండే వారం అవుతాము అనేది తలంపు, గ్రహింపు. ఆ తలంపుతోనే, ఆ గ్రహింపుతోనే మనం ఈ భూమి మీద ఆ భక్తుని యొక్క జీవితాన్ని మాదిరికరంగా చేసుకొని మనం ప్రభుకిష్టంగా ఈ లోకంలో మనం జీవించవలసిన వారమేంటున్నాం. అయితే గత వారాలలో మనం ధ్యానం చేస్తూ 15 భాగాలుగా ఏలియా భక్తుని యొక్క జీవితంలో జరిగిన విషయాలను, దేవుడు ఏ విధంగా ఏలియాను పిలిచినాడో, ఏ విధంగా ఆహాబు ఎదుట నిలబడినాడో, అక్కడి నుండి కేరీతు వాగు దగ్గరికి వెళ్ళినాడో, అక్కడ దేవుడు కాకోలముల చేత ఎట్లా పోషించినాడో, వాగునీరు ఎండిపోగానే దేవుడు ఏ విధంగా ప్రత్యక్షమై సెలవిచ్చినాడో, యెహోవా వాక్కు ప్రత్యక్షమైందో, ఆ తదుపరి సారెపత్తని విధవరాల ఇంటికి పోవడము, గవిని దగ్గర ఆమెను కలుసుకోవడము, ఆమెతో సంభాషించటము, ఆ తర్వాత ఆమె విషయాన్ని చెప్పడము, ఆ తర్వాత ఆయన భయపడొద్దమ్మా అని చెప్పడము, తర్వాత నీకున్న రొట్టెలో మొట్టమొదట ఒక అప్ప నా దగ్గరికి తీసుకురా అనడము, ఆ తర్వాత ఆమె వెళ్ళి దైవజనుడు చెప్పినట్లు చేయడము. ఇలాగూ ఈ విషయాలన్నిటినీ మనము ధ్యానించినాం. వచనం వెంబడి వచనాన్ని, మాట వెంట మాటను మనము ధ్యానించుటకై ప్రభు కృప చూపుతూ వచ్చినాడు. ఈరోజు కూడా ఒక మాటను మనం ధ్యానం చేస్తాం. రండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 17వ అధ్యాయం. 1 Kings chapter 17. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. 1 Kings chapter 17. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. దయచేసి ఇన్నిసార్లు చెప్పడానికి గల కారణం ఏమిటి అంటే, సెల్ ఫోన్ ముందు పెట్టుకొని బైబిల్ ఎవరు తెరవట్లేదు అని నాకు అర్థమవుతుంది. బైబిల్ చాలామంది తెరవట్లేదు. ఎందుకు ఇన్నిసార్లు రిఫరెన్స్ చెప్తున్నానంటే, మీరు బైబిల్ తెరుస్తారు, తెరవాలని. బైబిల్ తెరిస్తేనే మీకు వాక్యం అర్థమవుతుంది. బైబిల్ తెరిస్తేనే మీకు వచనము చదువుట ద్వారా సందర్భం బోధపడుతుంది. అంతేకాదు, మీరు దేవుని వాక్యములో నిమగ్నం అవటానికి కారణమవుతుంది. అలా పెట్టుకొని ఎదురుగా కూర్చొని చూస్తూ ఉంటే మీకు గ్రహింపు ఏమవుతుందంటే 3 రకాలుగా అయిపోతుంది మీ గ్రహింపు. ఒకటి, అది వింటానే ఏదో ఆలోచన మీకు వస్తుంది, ఆ ఆలోచనలో అలా చెరపట్టబడి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. రెండవదిగా ఏమవుతుంది, బైబిల్ తెరవకపోతే, బైబిల్లో వచనాన్ని చదవకపోతే ఏమవుతుంది అంటే, మీరు ఈ వచనమేగా, ఏలియా జీవితమే కదా, మనకు తెలిసిందే కదా అని నిర్లక్ష్యం ఏర్పడుతుంది. మూడవదిగా ఏమవుతుంది అంటే, బైబిల్ తెరవకపోతే, బైబిల్ తెరిచి వచనాలు చదవకపోతే మీకు సందర్భము అంటే సందర్భాన్ని, భావాన్ని మీరు మిస్ అయిపోయే వాళ్ళై ఉంటారు. అది తర్వాత మళ్ళీ మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సందర్భము, ఈ వచనం మీ జ్ఞాపకం రాకపోవచ్చు. ఆ విధంగా మీరు దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా అనుభవించలేని వారు అవుతారు. వాక్యం ఎప్పుడు ఉన్నదే చెప్తాం, ఇందులో ఉన్నయే ఎప్పుడు చెప్పినా, ఏలియా గురించి చెప్పినా అయ్యే చెప్తూ ఉంటాం. కానీ
దేవుడిచ్చే తలంపులు దినమునకు దినము, ప్రతి దినము, దినమును అనుసరించి దినము అవి క్రొత్తవిగా ఉంటాయి, నూతనమైనవిగా ఉంటాయి. నీతో ఈరోజు ఏలియా జీవితం ద్వారా మరొక నూతనమైన విధానంలో మాట్లాడవచ్చు. చాలామంది దినాలలో వాక్యము సమృద్ధిగా ఉంది కనుక ఏలియా అంటే మనకు తెలుసు, చిన్నప్పటి నుండి సండే స్కూల్లో విన్నాం, చిన్నప్పటి నుండి ఎన్నో విన్నాము. కాబట్టి ఏలియా జీవితం మాకెందుకు తెలియదు, మాకు చాలా బాగా తెలుసని వాళ్ళు ఏలియా గురించిన విషయాలు వినటం మానివేస్తారు. కానీ ఏలియా జీవితంలో చిన్నప్పుడు విన్న విషయాలు వేరు, ఇప్పుడుండే విషయాలు వేరు, ఈరోజు వినే విషయాలు కూడా వేరే. ఎందుకంటే దేవుడు తన దాసుని ద్వారా, లేకపోతే దేవుని పరిచర్య చేసే వాక్యము అందించే వాక్యోపదేశకుల ద్వారా దేవుడు అక్కడ అక్కరగలిగిన వారితో మాట్లాడడానికి, వారి అక్కర్లు తీర్చడానికి దేవుడు వారి హృదయంలో తలంపు పుట్టించేవాడై ఉంటున్నాడు. ఆ తలంపు మేరకే దేవుడు తన దాసుల్ని వాడుకునేవాడై ఉంటున్నాడు. అందుకే మీరు వాక్యమును, వాళ్ళు ఎవరు చెప్పని వాక్యమును చెప్తున్నప్పుడు గ్రహింపుతో ఉండాలి. అది నా కొరకు దేవుడు ఏమి దాచిపెట్టాడు ఇది నాన్న, నేనేమి నేర్చుకోవాలి, ఏమి గ్రహించాలి అనే గ్రహింపుతో మనము వాక్యము దగ్గరికి రావాలి. ఎప్పుడైతే ఈ గ్రహింపుతో వస్తామో, నేనేమి నేర్చుకోవాలి, నేనేమి పొందాలి దేవుని యొక్క వాక్యంలో నుండి, నేనేమి అనుభవించాలి, నా జీవితంలో నేను దిద్దుకోవాల్సిందేంటి, నా పరిస్థితులకు నేను ఎట్లా ఆదరించబడతాను దేవుని వాక్యము చేత అనేటువంటి గ్రహింపుతో, అనేటువంటి స్మరణతో మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు సమృద్ధి అయిన భాగాన్ని దేవుని యొక్క వాక్యం నుండి మనం పొందగలిగే వారమైంటున్నాం. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యము దగ్గరికి అట్టి ఆకలితో, ఆశతో, అట్టి గ్రహింపుతో దేవుని వాక్యం దగ్గరికి వస్తామో, అప్పుడు వాక్యములో ఉన్నటువంటి సత్యమును, మర్మమును, వాక్యములో ఉన్నటువంటి నిగూఢతను మనం గ్రహించగలిగే వారమై ఉంటున్నాం. కాబట్టి నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుని వాక్యం చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యమును మీకు బోధించేదాని కొరకాయ ఎంతో ప్రభు దగ్గర కనిపెడితేనే కానీ దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధించలేనటువంటి పరిస్థితి. అందుకేదో ఆషామషిగా, లేకపోతే ఏదో అలవాటుగా వాక్యం చెప్పేదాని కొరకు కాదు, మీ కొరకు ఎంతో ప్రయాసపడాల్సిన పరిస్థితి ఉంది. కనుక మీరు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని తేటగా మీరు గ్రహించవలసిన వారై ఉంటున్నారు. దేవుని యొక్క వాక్యం కొరకు మనం ఆ క్రయాన్ని, ఆ శ్రద్ధను మనం కనుపరచవలసిన వారమై ఉంటున్నాం. అప్పుడే దేవుని యొక్క వాక్యం మీకు అర్థమవుతుంది. నేను ఒక మాట చెప్తాను, చెప్పేది నేను ఒకడిని, నేను ఒక వర్తమానమే చెప్తున్నాను. చెప్పినప్పుడల్లా ఈ రోజు నిలబడితే ఒక వర్తమానమే చెప్తాను. కానీ మీరు శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చి ఆకలితో, గ్రహింపుతో దేవుడు నా కొరకై ఏమి సిద్ధపరిచినాడు, ఏ వర్తమానం సిద్ధపరిచినాడు, ఏ తలంపులు సిద్ధపరిచినాడు, నాకు ఏం బోధించాలని దేవుడు ఇష్టపడుతున్నాడనే ఆకలితో, ఆశతో, ఆరాటముతో కనుక నువ్వు కూర్చుంటే, నేను చెప్పేది ఒక వర్తమానమే, కానీ అందులో నుండి నీవు 4 వర్తమానాలు పొందవచ్చు, 5 వర్తమానాలు పొందవచ్చు. అలాగ ఆశతో నీవు విన్నప్పుడు నీ జీవితంలో గొప్ప ఫలాన్ని నువ్వు అనుభవించగలిగే వాడవింటావు. ఎందుకంటే నిన్ను వాక్యానుసారంగా నిన్ను నిలబెట్టేది, నిన్ను కట్టేది, నిన్ను బలపరిచేది వాక్యమే. నీ జీవితాన్ని రూపాంతరం చెందించేది, నిన్ను నూతనమైన వ్యక్తిగా మలిచేది, నిన్ను శుద్ధీకరించేది, నిన్ను దైవ ప్రత్యక్షతలో ఆయన సముఖముందు నిలబెట్టేది దేవుని యొక్క వాక్యమే. కాబట్టి వాక్యమునకు మనం ప్రాముఖ్యత ఇవ్వవలసిన వారం వింటున్నాం. అందుకే ఈ దినాన ఒక మాటను మనం ధ్యానం చేస్తాం. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 17వ అధ్యాయములో 12వ వచనాన్ని చదువుతాం. 12వ వచనం 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము 12వ వచనం. 1 రాజులు, 1 Kings chapter 17 verse 12. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు, బుడ్డెలో కొంచెము నూనెయు నా వద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిననెను. ఈ మాటను ఈరోజు మనం ధ్యానం చేస్తాం. ఈ మాటలో ఉన్న చిన్న పదాన్ని ధ్యానం చేద్దాం. ఏంటా పదము అంటే, గత వారంలో మనం ధ్యానించినాం. ఎక్కడికి వెళ్ళిపోయాం? 15వ వచనం దాకా వెళ్ళిపోయాం. 13వ వచనంలో ఒక మాట, పోయి నీవు నేను చెప్పినట్లు చెయ్యము అనే మాటను తీసుకొని 13వ వచనంలో, 15వ వచనంలో ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అనే మాటను, ఈ 2 మాటలను జోడించి ఆమె విధేయత చూపుట ద్వారా
ఎంత గొప్ప దీవెన ఆమె పొందింది. చెప్పింది చేయుట ద్వారా గలిలయలోని కానా అనే ఊరిలో పరిచారకులు చేయుట ద్వారా నీరు ద్రాక్షారసంగా మార్చబడిందని, చెప్పింది చేయుట ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాద కారణంగా చేయబడ్డాడని, చెప్పింది చేయుట ద్వారా పేతురు సీమోను అనేక విస్తారమైన చేపలు పట్టగలిగాడని, మేలు పొందాడని, అంతేకాదు చెప్పింది చేయుట ద్వారా ఒక విధవరాలు, భర్త చనిపోయినటువంటి ఒక విధవరాలు, అప్పులు పాలైపోయిన విధవరాలు సమృద్ధి గలదిగా చేయబడిందనే సంగతిని గత వారంలో మనం ధ్యానించిన 13వ అధ్యాయంలో ఒక చిన్న భాగాన్ని, 13వ వచనంలోని చిన్న భాగాన్ని, 15వ వచనంలో ఉన్న చిన్న భాగాన్ని తీసుకొని మనం ధ్యానించినాం. ఇప్పుడు మనము 15వ వచనంలోనే ఒక మాటను నేను ధ్యానం చేయాల్సి ఉంది. వాస్తవంగా ఈరోజు ఏమని ధ్యానం చేయాలనుకున్నాము అంటే, అనేక దినాలు వాళ్ళు భోజనం చేస్తూ వచ్చినారు అనే మాటని ధ్యానం చేస్తే బాగుండు కదా అని అన్నప్పుడు, బైబిల్ వచనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, బైబిల్ భాగాన్ని, ఈ సందర్భాన్ని చదువుతున్నప్పుడు, దేవుడు ఎందుకు నా దగ్గర లేదు అనే, నాకేమీ తెలియదు అనే, నా వల్ల కాదు అనే, నేనెందుకు పనికి రాను అనే వాళ్ళనే దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎందుకని? ఇక్కడ రాయబడింది ఒక మాట 12వ వచనంలో. ఆ మాట ఏంటంటే, నేను చెప్తున్నాను చూడండి. ఆ మాట 12వ వచనంలో ఉన్న మాట లేదు అనే మాట. లేదు అంటే అప్పమొకటి కూడా లేదు అంటే, లేదు, ఏమీ లేని స్త్రీని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఏమీ లేని స్త్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ధనవంతుని ఏర్పాటు చేసుకోలేదు. ఇంకా ధనవంతులు లేరా? ధనవంతుల చేత పోషణ జరగట్లేదా అంటే జరుగుతుంది. రండి 18వ అధ్యాయంలో ఒక మాట మీకు చూపిస్తా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయము 13వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నేను చేసినది నా ఏలినవాడవైన నీకు వినబడినది కాదా? నేను యెహోవా ప్రవక్తలలో 100 మందిని గుహకు 50 మంది చొప్పున దాచి అన్నపానములిచ్చి వారిని పోషించి తిని. ఓబద్య గృహ నిర్వాహకుడు, ఆహాబు ఇంటికి అటువంటి గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్య అంటాడు, దైవజనుడా, యెజబెలు యెహోవా ప్రవక్తలను హతము చేస్తుంది. ఆ సమయంలో యెహోవా ప్రవక్తలందరూ చనిపోతే ఎట్లా? యెహోవా ప్రవక్తలను కాపాడాలనే ఉద్దేశంతో గుహకు 50 మందిని పెట్టి 100 మంది ప్రవక్తలను నేను కాపాడాను. వారికి అన్నపానాలు ఇచ్చి ఈ కరువులో నేను వాళ్ళను పోషించాను. అలాగే దేవుడు, నీవెళ్ళు ఓబద్యా దగ్గరికి వెళ్ళు, అక్కడ ఒక గుహ ఉంటుంది, ఆ గుహలో 50 మంది ఉంటారు. ఇంకో గుహ ఉంటుంది, ఆ గుహలో 50 మంది ఉంటారు. అక్కడికి వెళ్ళు, నువ్వు కూడా జాయిన్ అయిపో. ఆ గుహలో, ఆ హాస్టల్లో నువ్వు జాయిన్ అయిపోతే ఆయన నీకు భోజనం తెచ్చి పెడతా ఉంటాడు ఓబద్యా అని దేవుడు ఆ ఓబద్యా దగ్గరికి పంపలేదు, లేకపోతే ఇంకెక్కడికి పంపలేదు. దేవుడు కాకులను ఏర్పాటు చేసుకున్నాడు. కాకోలములను ఏర్పాటు చేసుకుని కాకోలముల చేత దేవుడు ఏలియాను పోషించినాడు. అదేవిధంగా ఇక్కడ దేవుడు, నా దగ్గర ఏమీ లేదు, అప్పం ఒకటైనా లేదు నా దగ్గర అనేటువంటి స్త్రీని దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నట్లు? దేనికి ఏర్పాటు చేసుకున్నట్లు? బైబిల్ ఇలా చదువుతున్నప్పుడు అనిపించేటువంటి విషయం ఏంటో తెలుసా? దేవుని ఆలోచనలు మనకు అందవు. దేవుని ఆలోచనలు గొప్ప ఆలోచనలు. మనుషులేమో గొప్ప వాటిని తమ కొరకు ఏర్పాటు చేసుకుంటారు. మనుషులేమో శ్రేష్టమైన వాటిని తమ కొరకు ఏర్పాటు చేసుకుంటారు. తమ పనులు జరగటానికి, తమ కార్యములు జరుపుకున్నట్టుకై అనేక మంది గొప్పవారిని, ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని వెంబడిస్తారు. ఈ దేవుడేమో ఎన్నిక లేని వారిని, ఈ దేవుడేమో ఏ అర్హత లేనటువంటి వారిని, నా దగ్గర లేదు అనే వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నా వల్ల కాదు అనే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు. నేను పనికిరాను అనే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అట్లా ఏర్పాటు చేసుకున్నాడు?
ఎందుకు అలా ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయన ఆలోచనలు అలాంటివి. ఈ లోకంలో ఉండే మానవుని యొక్క ఆలోచనలు వేరు, ఆ దేవుని యొక్క ఆలోచనలు వేరు. ఆ దేవుని ఆలోచనలు ఎలాంటివి అంటే ఒక మాట చదువుతాం మనము. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. జెరెమియా చాప్టర్ 32 ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. 19వ వచనం, జెరెమియా చాప్టర్ 32 verse 19, 19వ వచనం. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. ఆలోచన విషయములో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములో శక్తి సంపన్నుడవు. ఎవరు నువ్వు? ఆలోచన విషయంలో నువ్వు చాలా గొప్పవాడవు. ఆయన ఆలోచన చేసేటప్పుడు గొప్ప కార్యములు చేస్తాడు, గొప్పగా ఆలోచిస్తాడు. గొప్పగా ఆయన ఆలోచించినట్లు ఇంకెవ్వరు ఆలోచించలేరు. ఆయన ఆలోచించినట్లు ఇంకెవ్వరు ఆలోచించలేరు. ఆయన క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడు, ఏ మైటీ గాడ్, శక్తి కలిగిన వాడు ఆయన క్రియలు జరిగించే విషయం. అలాంటి దేవుడు ఆయన. 32వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి శక్తి సంపన్నుడు, క్రియలు జరిగించే విషయంలో, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడు. అందరికంటే, లోకములో వారందరికంటే అతి శ్రేష్టమైన ఆలోచనలు కలిగిన వాడు ఆయన. అందుకే ఆయన ఆలోచనలకు ఈ లోకంలో ఉండే ఆలోచనలకు చాలా తేడా ఉంది. ఆయన ఆలోచన సదాకాలం నిలబడుతుంది. ఈ లోకంలో ఉదాహరణకి ఈ విషయాన్ని ధ్యానించే ముందు లోకంలో జరిగే ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. మనందరికీ తెలిసిన విషయమే. ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఏంటవి? నారాయణ, చైతన్య, ఇంకా భాష్యం అని, ఇంకా రకరకాలైన సంస్థలు, విద్యా సంస్థలు. ఈ విద్యా సంస్థలు వాళ్ళు చేర్చుకునే వాళ్ళు ఎవరు? మాకు రాదు బాబు అనే వాళ్ళని అసలు చేర్చుకోరాళ్ళు. ఎవరిని చేర్చుకుంటారు? బాగా మెరిట్ వచ్చే వాళ్ళను, బాగా చదవగలిగే వాళ్ళను. ఎన్ని వచ్చినాయి నీటిలో? 400 దాటితే రండి, 300 దాటినాయా వద్దు, 400 దాటినాయా అయితే సీట్ ఇస్తాం రండి అని వాళ్ళు గొప్పవారిని, బాగా చదివేవారిని, తెలివైన వారిని ఎంచుకుంటారు. కానీ నీ ప్రభు ఎవరిని ఎంచుకుంటాడో తెలుసా? నీ ప్రభు ఎవరిని ఎంచుకుంటాడో తెలుసా? ఏమీ లేదు అనే వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. అందులో ఈ విధవరాలు ఒక ఆవిడ. ఎవరా విధవరాలు? సారేపతి విధవరాలు. ఆమంటుంది, ఏమీ లేదు నా దగ్గర, పట్టెడు పిండి, కొంచెము నూనె, ఖాళీ అయిపోయింది తొట్టె ఖాళీ అయిపోయింది. 2 అప్పాలు అవుతాయి, నేను నా కుమారుడు తింటాం, చచ్చిపోతాం, ఇంకా 2 అప్పాలు, ఇంకంతకు మించి మా దగ్గర లేదు అనే ఆమెను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కారణము, గొప్ప కార్యములు చేసే దేవుడు ఆయన. లేని వారిని ఏర్పరచుకొని వారి ద్వారా గొప్ప కార్యాలు చేసి తను మహిమ తెచ్చుకుంటాడు. మహిమ కొరకే ఈ కార్యములు చేస్తాడు. మన దేవునికి ఉన్నటువంటి ఆలోచన ఏంటో తెలుసా? ఈ భూమి మీద మన దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఏర్పాటు ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటో మాట తెలుసా? దేవుడు నీకు కావలసినవన్నీ ఇస్తాడంట. దేవుడు అన్నీ ఇస్తాడంట. నీకు కావలసిన రక్షణ ఇస్తాడు, నీకు కావలసిన ఆహారం ఇస్తాడు, నీకు కావలసిన సమస్తం ఇస్తాడు, నీకు కావలసినవి ఏది కావాలో అవన్నీ ఇస్తాడు. కానీ ఒకటి మాత్రం ఇవ్వడు. ఏంటది? ఒకటి మాత్రం ఇవ్వడంట. ఏంటో తెలుసా? నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడను కాను. ఏమి ఇవ్వడు ఆయన? మహిమ ఇవ్వడు. మహిమ ఆయనదే. ఆయనకు మహిమ ఎప్పుడు రాబడుతుందో తెలుసా? తక్కువ వాటిని తీసుకొని ఘనమైన వాటిగా చేస్తే అప్పుడు ఆయనకి మహిమ. చదువు వచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి చదువు చెప్పి ఏదో నేర్పించి ర్యాంకు కొట్టడం కంటే ఏమీ అక్షరాలు రానివాడిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి అక్షరాలు నేర్పి అన్నీ నేర్పి వాడికి ర్యాంక్ తీసుకొస్తే ఆ ఇన్స్టిట్యూట్ గొప్ప. చదివిన వాళ్ళని ఎక్కడైనా చదువుతాడు, చదివినవాడు ఇక్కడ కాదు ఇంకో చోటైనా చదువుతారు, ఎక్కడైనా చదువుతారు. కాబట్టి చదువు రాని వాడిని తీసుకెళ్ళి
ర్యాంక్ హోల్డర్ చేస్తే అప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ గొప్ప, నీ దేవుడు గొప్ప. ఎందుకో తెలుసా? లేని వారిని తీసుకుని గొప్పవారిగా చేస్తాడు. దరిద్రులను వారి స్థితిలోండి వారు లేవనెత్తి అధికారులతో ప్రధానులతో ఆయన ఏం చేస్తాడు? కూర్చుండబెడతాడు. లేమి గల వారిని పెంట కుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అలాంటి కార్యములని దేవుడు మాత్రమే చేయగలిగిన వాడు. లోకములో మరెవ్వరూ చేయలేరు. అటువంటి కార్యములని దేవుడు చేస్తాడు. అందుకే ఈ సారెపతు విధవరాలను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. వీళ్ళక్కడికి ఏలియాకి చెప్పాడు, సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళు, సారెపతులో ఒక విధవరాలకు నేను సెలవిచ్చాను, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండుము అని దేవుడు చెప్పినప్పుడు ఏలియాకి అర్థమై ఉండాలా, ఓహో ఇది కాకుల కంటే ఘోరం అనుకుంటా ఈ పరిస్థితి. విధవరాలు ఏం పోషిస్తుంది? ప్రపంచంలో వర్షమే లేక కరువుతో అల్లాడిపోతుంటే జనాలు, ఈ కరువులో ఆ విధవరాల దగ్గర ఏముంటుంది? ఆమె విధవరాలు అంటే అర్థం ఏంటంటే పొలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ విధవరాలు అంటే అర్థం ఏమిటంటే వారు పరిగి ఏరుకునేవారు. పరిగి ఏరుకుని తెచ్చుకున్నటువంటి ధాన్యమును సంవత్సరం అంతా జీవనము చేయవలసినటువంటి పరిస్థితి. అయితే అలాంటి పరిస్థితులలో కరువు వచ్చింది. అక్కడ వర్షం లేక కరువు అంటే దేవుని శాపం వచ్చింది వాళ్ళకు. ఏంటి ఆ శాపము అంటే? ఆశీర్వాదం అంటే నీ గంపయు నీ పిండి పిసుగు తొట్టియు ఏం చేయబడును? దీవించబడును. శాపం అంటే ఏంటి అంటే నీ గంపయు నీ పిండి పిసుగు తొట్టియు ఏం చేయబడును? శపింపబడును. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, డ్యూటరానమీ చాప్టర్ 28. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, 28వ అధ్యాయము, డ్యూటరానమీ 28వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 5వ వచనం. నీ గంపయు నీ పిండి పిసుగు నీ తొట్టియు దీవింపబడును. 5వ వచనం, ఇది దీవెన. 17వ వచనాన్ని చదువుతున్నాను. నీ గంపయు పిండి పిసుగు నీ తొట్టియు శపింపబడును. 17వ వచనం. 5వ వచనంలో దీవెన, 17వ వచనంలో చూస్తే శాపం కనపడుతుంది. ఇప్పుడు కరువు వచ్చింది. కరువు వలన వాళ్ళకి ఏమొచ్చింది? శాపం. అంటే పిండి పిసికే తొట్టే గంప ఏమైందో తెలుసా? శపించబడిన పరిస్థితి. అందుకే కరువుతో చనిపోతున్నారు అందరూ. ఇప్పుడు ఈమె కూడా చనిపోవాల్సింది. చనిపోవడానికి లేదు, దేవుడు ఏర్పాట్లో ఉంది. అందుకే దేవుడు దైవజనుని అక్కడ పంపించినాడు. ఆమె జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఏంటా గొప్ప కార్యము? తొట్టెలో పిండి అయిపోలేదు, బుడ్డెలో నూనె అయిపోలేదు. ఎంతకాలం బ్రతికినారు వాళ్ళు? అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి అని రాయబడింది. అనేక దినాలు భోజనం చేస్తూ వచ్చినారు. భూమి మీద వర్షము పడేంత వరకు తొట్టెలో పిండి అయిపోదు, బుడ్డెలో నూనె అయిపోదని దైవజనుడు సెలవిచ్చిన మాట, యెహోవా మాట దైవజనుని నోట, ఆ యొక్క స్త్రీ వినికిడిలో ఏదైతే చెప్పబడిందో ఆ మాట అక్షరాల నెరవేర్చబడింది. దేవుడు అద్భుతంగా ఆమె జీవితంలో ఈ గొప్ప కార్యాన్ని జరిగించిన వాడే ఉంటున్నాడు. అందుకే ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఇలాగే చేస్తాడు. అలా ఎలా చేసినాడు, ఎవరెవరి జీవితంలో చేశాడు అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఘనమైన కార్యాలు అల్పులైన వారి ద్వారా దేవుడు జరిగించినాడు. ఎవరు వారు? రండి దేవుని వాక్యంలో ఉండి ఒక వ్యక్తిని మనం చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండము 3వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాన్ని చదువుకుంటాం. 10వ వచనం 11. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలు నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. నేను ఎంతటి వాడనయ్యా? ఎంతటి వాడను బాబు, నా వల్లేం కాదు బాబు అనేటువంటి మోషేతో దేవుడు అంటాడు, పద నిన్ను పంపిస్తాను. ఎక్కడికి? ఫరో యొద్దకు నిన్ను పంపిస్తాను. ఈయనంటాడు, నా వద్ద కాదు బాబు, నేను వెళ్ళలేను బాబు అంటుంటే, నువ్వే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి. నా దగ్గర ఏమీ లేదు, నేను ఎంతటి వాడనయ్యా, నేను ఏమాత్రపు వాడను. నేను నీ ప్రజల్ని విడిపించడానికి, ఫరో యొద్దకు వెళ్ళటానికి, నిలబడటానికి నేను మాట కారిని కాదు, మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యము గలవాడను.
ఇంతకు ముందైనా ఇప్పుడైనా నీతో మాట్లాడిన దగ్గర నుండి నేను నోటి మాంద్యము గలవాడనే అన్నాడు మోషే. కానీ ఎంతటి వాడను అనే వాడిని దేవుడు ఎంతటి వాడిగా చేసినాడో తెలుసా? ఎంతటి వాడనయ్యా నేను, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నా యొక్క విధానం ఏంటి, నేను ఎలా ఎంతటి వాడను, నా స్థితి ఏంటి అసలు అని దేవుని దగ్గర వాపోయిన ఈ మనిషిని దేవుడు ఎంతటి వాడిగా చేసినాడో తెలుసా? ఎంతటి వాడిగా చేశాడు అంటే, ఈ మోషే జీవితాన్ని గురించి మనం ధ్యానం చేస్తే, దైవజనుని జీవితాన్ని ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి విషయాలు, గొప్ప కార్యాలు దేవుడు మోషే జీవితంలో చేసినాడు. ఒక్క మాటను చెప్తాను, ఎంతటి వాడననే ఈ మనిషిని, నేను ఎంతటి వాడనయ్యా అనేటువంటి ఈ మనిషిని, నోటి మాంద్యము గల వాడను, నత్తి వాడనని చెప్పేటువంటి ఈ మనిషిని, నాకు అసలు ఆ లక్షణాలు లేవు, నేను అర్హుడిని కాదు, నా వల్ల కాదని మొత్తుకునే ఈ మనిషిని దేవుడు ఏం చేసినాడో తెలుసా? గొప్ప వ్యక్తిగా చేసినాడు. ఎంత గొప్ప వ్యక్తిగా? రండి, 5వ అధ్యాయము 4వ అధ్యాయంలోనే, నిర్గమకాండము 4వ అధ్యాయం, ఎక్సోడస్ చాప్టర్ 4 4వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు, నీవు అతనికి ఎవరుగా ఉందువు? దేవుడుగా ఉందువు. తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. అన్నేమో ఎవరు? ప్రవక్త. ఫరోకి దేవుడెవరు? మోషే దేవుడు. మోషేని దేవుడిగా చేసినాడు ఐగుప్తు దేశంలో. ఫరోకి దేవుడు, ఫరోకి దేవుడైనాడు. కాబట్టి ఫరోకు దేవుడు ఎవరు అంటే మోషే. నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అయిన అహరోను నీకు ఎలా ఉంటాడు? ప్రవక్తగా ఉంటాడు. రండి, 4వ అధ్యాయంలో ఒక మాట చదివాం కదా, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి 15 వచనం 4:15, నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను, నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. అతడు నీకు బదులుగా జనులతో మాట్లాడను, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. ఎవరికి దేవుడుగా ఉంటావు? ఎవరికి? అహరోనికి దేవుడిగా ఉంటావు. తర్వాత ఎవరికి దేవుడిగా ఉంటావు? ఫరోకు దేవుడిగా ఉంటావు. అంటే అహరోను పెద్ద, మోషే పెద్ద? ఎవరు పెద్ద? అహరోను పెద్ద. అహరోను పెద్దవాడైనప్పుడు మాటకారి అయినా, మాటలు బాగా మాట్లాడగలిగిన, చమత్కారంగా మాట్లాడగలిగిన, చక్కగా మాట్లాడగలిగిన, విఫులంగా మాట్లాడగలిగిన అహరోనేమో ఎవరైనాడు? ప్రవక్త అయినాడు. మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యము గలవాడననేవాడేమో ఎవరైపోయినాడు? దేవుడిగా అయిపోయినాడు. చూడండి ఆ మాటను, ఒక మాట చదువుతాం. 6వ అధ్యాయము 30వ వచనం. 6వ అధ్యాయము నిర్గమకాండ 6వ అధ్యాయం. మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు విన్నని యెహోవా సన్నిధిని పలికెను. మాట మాంద్యము గలవాడని. మాట మాంద్యం ఉంది నాకు. మాట మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది నాకు. నా మాట అర్థం కాదు జనాలకి. యెహోవాని పలకాలంటే చాలా టైం పడుతుంది నాకు. ఉన్నవాడనని చెప్పావు నువ్వు, ఉన్నవాడననే మాట చెప్పాలంటే ఉన్నవాడను అంటానికి నేను చాలా సమయం పడుతుంది నాకు. నోటి మాంద్యం కలిగిన వాడిని నేను. అయితే దేవుడు ఈ నోటి మాంద్యం గల వాడిని నా వల్ల కాదు, నేను ఎంతటి వాడనని ఈ మోషన్ తీసుకెళ్ళి దేవుడు ఏం చేసినాడో తెలుసా? గొప్ప వ్యక్తిగా చేసినాడు. మోషే ఎవరికి దేవుడు? ఫరోకి దేవుడు. తర్వాత ఎవరికి దేవుడు? అహరోనుకి దేవుడు. అహరోను నీకు ప్రవక్త. దేవుడికి ప్రవక్తలు ఉంటారు. కాబట్టి మోషేకి అహరోను ప్రవక్త. మోషే ఎవరికి దేవుడు? అహరోనికి మరియు ఫరోకి దేవుడైనాడు.
ఎంతటి వాడను బాబు, ఎంతటి వాడను, నా వల్ల కాదు నాయన, నన్ను వదిలిపెట్టాయ్యా, నేనేం చేయలేనయ్యా, నేను ఎంతటి వాడినయ్యా అని ఈ మనిషిని దేవుడు దేవుడిగా చేసినాడు ఐగుప్తు దేశం. ఇప్పుడు ఫరో బతిమలాడుకుంటున్నాడు ఎవరిని? మోషే. అయ్యా ఈ కప్పలు తీసేయండి, అయ్యా ఈ కప్పలు తీసేయండి, ఈ ఈగలు తీసేయండి, నేను మిమ్మల్ని పోనిస్తాను, ఈగలు తీసేయండి, కప్పలు తీసేయండి, వడగళ్ళు తీసేయండి అని అతడు వేడుకోవాల్సి వచ్చింది మోషేని. మోషే దేవునికి ప్రార్థించేవాడు. ఐగుప్తు దేశంలో ఉన్న ఫరో మోషేకి ప్రార్థించేవాడు. ఫరో మోషేకి ప్రార్థన చేస్తే మోషే దేవునికి ప్రార్థించేవాడు. పాత నిబంధనలో జరిగినటువంటి కార్యం ఇది. కానీ ఈ దినాలలో మనం ఎవరి ద్వారా ప్రార్థన, ఎవరో మన తరపున ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మనమే నేరుగా ఎవరికి ప్రార్థన చేయొచ్చు? దేవునికి నేరుగా. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తా. మేరీ మాత మా కొరకు వేడుకోండి అని మేరీ మాతను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. మేరీ మాత ఎప్పుడో చనిపోయింది, ఇంకా నీ కొరకు వేడుకునేది కాదు. దేవుడిని నీ వేడుకో డైరెక్ట్గా. ఏలిన వారు మా యందు దయచూపునట్లు అమ్మగారు మా గురించి మీరేం చేయండి, వేడుకోండి అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన అనేది వారికి ఉన్నటువంటి పరిస్థితి నుండి వచ్చేది. కానీ దేవుని యొక్క వాక్యం రాబడింది, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తాను. కాబట్టి దేవుడు చేసేవాడు. అయితే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా వల్ల కాదు, నేనేం చేయలేను ప్రభువా అనేటువంటి వ్యక్తిని దేవుడు గొప్ప వ్యక్తిగా చేశాడు. అంతేకాదు అద్భుతాలు చేయించినాడు. శూర కార్యములు, మహత్కార్యములు, బలమైన కార్యాలు, ప్రభావము కలిగిన కార్యాలు జరిగించినాడు. ఒకే ఒక మాట, నా వల్ల కాదు అనేవాడిని ఘనమైన ప్రవక్తగా, ఘనమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టినాడు. ఎందుకో తెలుసా? మన దేవుడు ఒక్కడే గొప్ప కార్యాలు జరిగించగలిగిన వాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి ఒకరు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 9 verse 10. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుతములను ఆయన చేయుచున్నాడు. లెక్కలేనన్ని అద్భుతాలు చేస్తాడు. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యాలు ఆయన ఒక్కడే చేయగలిగిన వాడు. అందుకే నా వల్ల కాదు అనే మనిషిని గొప్ప ప్రవక్తగా చేసినాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి బలమైన బానిసత్వంలో ఉన్నటువంటి బలమైన సామ్రాజ్యములో నుండి, ఇనప కొలిమిలో నుండి తన ప్రజలను బయటికి తీసుకొచ్చిన వాడు మోషే, దేవుని ఏర్పాటును బట్టి. అందుకే ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు అల్పమైన వాటిని మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే మోషేని, నేను ఎంతటి వాడననే మోషేని దేవుడు గొప్ప వ్యక్తిగా ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్యములో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? రండి చదువుకుంటాం. దేవుని వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం. న్యాయాధిపతులు, జడ్జెస్ చాప్టర్ 6. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా అతడన్న మాట ఏమిటి? 15వ వచనం. అతడు చిత్తము నాయనవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠునై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయిననేమి. ఆయన వేసే ప్రశ్న అయితే ఏంటి? మొట్టమొదటిగా దేవుని దూత అంటున్నాడు, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా యెహోవా నీకు ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. పరాక్రమం కలిగిన వాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు యెహోవా. గిద్యోను పరాక్రమం కలిగినటువంటి ఈ వ్యక్తిని
ఈ వ్యక్తిని పిలిచి పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అంటే అతను అంటాడు, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు నన్ను అంటారు మీరు, నేను ఎలాంటి వాడిని అనుకున్నారు? నా అంత పిరికోడు ఎవరు లేరు, నేను అంత భయస్తుని. ఎంత భయస్తునైనా పిరికోడినైనా నన్ను పరాక్రమం గల బలాఢ్యుడు అంటారేంటి? పరాక్రమం కలిగిన బలాఢ్యుడిని అయితే ఈ పాటికి అసలు నేను ధైర్యంగా గోధుమలు దుల్లగొట్టుకునేవాడిని కదా. గానుగు చాటు నుండి నేను గోధుమలు దుల్లగొట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది నాకు? మాకు ఈ స్థితి కలగడానికి కారణం ఏంటి? ఆ భయంకరమైనటువంటి ఎవరు వాళ్ళు? మిద్యానీయులు బయలుదేరి వస్తున్న పరిస్థితి. వాళ్ళు మా పంటలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు, మా సమస్తాన్ని దోచుకుంటున్నారు. అందుకే మేము పోషించబడే దాని కొరకే చాటుగా ఈ ధాన్యాన్ని నేను దుల్లగొట్టుకుంటున్నాను అని చెప్పి గిద్యోను మాట్లాడుతున్నాడు. పరాక్రమ కలిగి బలాఢ్యుడా. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? దేవుడు గిద్యోనులో చూచేది ఒకటి, గిద్యోను తన దృష్టితో తాను చూచేది ఒకటి. దేవుడు గిద్యోను ఏం చూస్తున్నాడు తెలుసా? పరాక్రమ గల బలాఢ్యుడిగా చూస్తున్నాడు. గిద్యోనేమో మిద్యానీయులను చూస్తున్నాడు. మిద్యానీయులు ఎదుట మేము ఎంత అని ఆ మాట అనటమే కాదు, నేను ఎంతటి వాడను, మనష్షే గోత్రములో నా ఇల్లు నా కుటుంబము ఏంటి కనిష్టమైనదే కదా. ఆ మాట ఒకసారి చదవండి. 15 వచ్చిన అతడు, చిత్తము నా ఇల్లు వాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనిషే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠునై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఎన్నిక లేని గోత్రము నాది. ఆ గోత్రములో నా కుటుంబము ఎలాంటిది? కనిష్టమైనది. కనిష్టము అంటే అల్పమైన గోత్రము నాది, అల్పమైన కుటుంబం మాది. నా గోత్రం ఎన్నిక లేనిది, నా కుటుంబం అందులో కనిష్టమైనది అంటే అల్పమైనది, చిన్నది. అల్పమైన నన్ను నువ్వు ఎలా పరాక్రమం బలాఢ్యుడు అంటావు? అయితే దేవుడు అయిననేమి, నువ్వు కనిష్ఠుడేవు, నువ్వు అల్పుడువేక, నువ్వు చేతకాని వాడివేక, నీకేం తెలియకే పోవచ్చు. అయిననేమి, నేను కదా గొప్ప కార్యములు చేసేవాడిని, నేను కదా అద్భుతాలు చేసేవాడిని, నేను కదా మహిమగల కార్యాలు చేసేవాడిని, నేను కదా, నేను చేస్తాను కదా. అందుకే భయపడిపోయేవాడిని. మిద్యానీయులకు భయపడి గోధుమలు దుల్లగొట్టుకుంటున్న గానుగు చాటున దాక్కొని పని చేసుకునేవాడిని దేవుడు తీసుకొచ్చి మిద్యానీయుల మీద గొప్ప విజయం ఇచ్చినాడు. మిద్యానీయులు ఎవరో తెలుసా? పరాక్రమం కలిగిన వారు. ఎవరి మిద్యానీయులు? వీరు అబ్రహాము సంతానమే. వీరు కూడా అబ్రహాము సంతానమే. ఎట్లా వీరు అబ్రహాము సంతానం? కెతూరా యొక్క సంతానం వాళ్ళు వచ్చి ఇశ్రాయేలు మీద పడి వీళ్ళ ఆస్తిని మొత్తం తీసుకుపోతున్నారు, వీళ్ళ ధాన్యం మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎంత విస్తారంగా ఉన్నారు. రండి 6వ అధ్యాయం. 6వ అధ్యాయములో ఒక మాటను చదువుతాం. 4వ వచనాన్ని చదువు. 3-4 వచనాలు నేను చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకు ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్క లేకయుండెను. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. వారు ఎంతున్నారంటే విస్తారమైన మిడతల దండంత విస్తారముగా. ఇప్పుడు వస్తుంది కదా మిడతల దండు, ఆ మిడతల దండంత విస్తారంగా. మిడతల దండు అంటే అది ఒక చెట్టును ఆవరిస్తే, ఒక చెట్టును ఒక మిడతల దండు ఆవరిస్తే చెట్టేం కనపడదు, చెట్టు కాండమేం కనపడదు, మొత్తం మిడతలు అల్లేసి ఉంటాయి. ఒక పొలంలో పడితే మిడతలన్నీ పరిచినట్టుగా పొలం అంతా ఉంటాయి, అంత దండు. నేలను మిడతల దండు కప్పినంత విస్తారముగా మిద్యానీయులు అమాలేకీయులు బయలుదేరి వచ్చారు. వాళ్లకు భయపడి ఈ పంటను కూడా పాడు చేస్తారని గిద్యోను గానుగు చాటును గోధుమల దుల్ల కట్టుకుంటుంటే ఆ అల్పుడను కనిష్ఠుడను నా గోత్రమే పాటిది, ఎన్నికకు రాని గోత్రం నా కుటుంబమే పాటిదనే వాడిని తీసుకొని అతని ద్వారా మిద్యానీయులను అమాలేకీయులను ఓడించడానికి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చిన వాడు అంటున్నాడు. గిద్యోనును దేవుడు బలపరిచినాడు, గిద్యోనును గొప్ప నాయకుడిగా చేసినాడు. నా వల్ల కాదనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి నాయకుడిని చేసినాడు. అక్కడ నేను ఎంతటి వాడునో నాకు మాటలు రావనే వాడిని తీసుకొని దేవుడిగా చేశాడు.
ఐగుప్తుకు ఫరోకు దేవుడిగా చేసినాడు. గొప్ప కార్యములు అతని ద్వారా జరిగించి ఇశ్రాయేలు ప్రజలను విడుదల చేసినాడు. గొప్ప నాయకుడు మోషే. ఇక్కడ గిద్యోను భయపడుతూ పిరిగిగా భయంగా వణుక్కుంటూ ఉండే ఈ మనిషిని దేవుడు గొప్ప నాయకుడిగా చేసినాడు. అది నీ దేవుని వల్ల అవుతుంది. నీ అల్పుడివే కావచ్చు, నా వల్ల ఏం కాదని నువ్వు అనుకోవచ్చు. దేవుని ఏర్పాట్లు ఉంటే గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చేయగలడు. ఆయన చేయడానికి సమర్థుడు. ఆయన అంత గొప్ప దేవుడు. అందుకే మనం చెప్పుకున్నాం. మొదటి మాట మోషే, రెండో వ్యక్తి ఎవరు? గిద్యోను. మూడో వ్యక్తి ఎవరు? దేవుని యొక్క వాక్యంలో నుండి చూస్తాం రండి. మూడవ వ్యక్తి ఎవరు? దేవుని యొక్క వాక్యంలో నుండి మూడో వ్యక్తిని గురించి ఒక మాటను చదువుకుంటాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలను కలిసి చదువుతాం. జెరెమియా చాప్టర్ 1. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 వచనం, అంటే 4, 5, 6 వచనాలు. 4వ వచనము, 5వ వచనం మరియు 6వ వచనాన్ని అందరం కలుస్తాం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, నువ్వు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేననగా, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నేను బాలుడన అనవద్దు, నేను నిన్ను పంపవారి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను నీవు చెప్పవలెను. నేను నిన్ను ఏర్పరచుకున్నా, బాలుడనని అనవద్దు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలనే ఆ ప్రజలను తన వైపుకు ఆకర్షించేదాని కొరకాయ, తన హృదయంలో ఉన్న సంగతులన్నీ ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేసేదాని కొరకాయ దేవుడు ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రవక్త ఎవరు? ఇర్మియా అంటున్నాడు, నేను బాలుడనే అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను బాలుడనే. బాలుడంటే దేవుడు నేను బాలుడని అనవాక, బాలుడని అనొద్దు. నేను చెప్పు సంగతులన్నీ నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సిందే. బాలుడని అనటానికి లేదు, అనవద్దు. ఎందుకో తెలుసా? బాలుడినే దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. పెద్ద వాళ్ళని దేవుడు ఏర్పాటు చేసుకోడు. ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడు? బాలుడినే ఏర్పాటు చేసుకుంటాడు. దేవుడు తన హృదయంలో ఉండే ఆలోచనలన్నీ, తన హృదయంలో ఉండేటువంటి సంగతులన్నీ పంచుకోవడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఒక బాలుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరా బాలుడు? సమూయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ద 40 సంవత్సరాలు సీనియారిటీ ఉన్న ఆయన ఉన్నాడు. ఎవరు? ఏలీ 40 years, 40 సంవత్సరాల అనుభవం కలిగిన, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు యాజకుడిగా, ప్రధాన యాజకుడిగా ఉన్న ఆ మనుషుడు ఉన్నాడు. ఎవరు? ఏలీతో దేవుడు ఒక్క విషయం కూడా మాట్లాడలేదు, ముచ్చటించలేదు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఇశ్రాయేలు ప్రజల మధ్య ఏం జరగబోతుందో, ఏలీ పరిస్థితి ఏంటి, ఏలీ కుమారుల పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇలాంటి విషయాలు ఆ చిన్న పిల్లోడితో పంచుకున్నాడు దేవుడు. దేవుని యొక్క స్థాయి ఎక్కడ? ఈ పిల్లోడి యొక్క స్థాయి ఎక్కడ? పిల్లలు ఎవరితో స్నేహం చేస్తారు? తోటి వారితో స్నేహం చేస్తారు, వాళ్ళు సమాన వయస్కులతో. అలాగూ ఒక గొప్ప వ్యక్తి చిన్న పిల్లోడి దగ్గరికి వచ్చి నేను ఇలా చేయాలనుకుంటున్నాను అనుకుంటారా? ఓ ప్రధానమంత్రి వచ్చి చిన్న పిల్లోడి దగ్గరికి వచ్చి నేను ఇలా చేయాలనుకుంటున్నాను, వచ్చే ఎలక్షన్కి ఇవన్నీ చేయాలనుకుంటున్నాను, ఇలా చేస్తే నాకు ఓట్లు పడతాయి అనుకుంటున్నాను, ఇవన్నీ చేయాలనుకుంటున్నాను అని చెప్తారా? చెప్పరు. అయితే అంత గొప్పవాడు, మహోన్నతుడైన ఆ దేవుడు తన హృదయంలో ఉన్న కోరికలు, ఆలోచనలన్నింటినీ ఎవరితో పంచుకున్నాడు? ఆ చిన్నవాడితో పంచుకున్నాడు. ఇదిగో నేను చేయబోయే కార్యము ప్రజలందరి చెవుల్లో ఏమవుద్ది? గింగురమంటది అని బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడినాడు. బాలుడైన సమూయేలును దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. నీ దేవుడు అల్పమైన వాటిని ఏర్పాటు చేసుకుంటాడు. నువ్వు అల్పుడుగా ఉంటివా? అయితే నిన్ను గొప్ప సాధనంగా దేవుడు చేయాలనుకుంటున్నాడు. నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేను అనుకుంటున్నావా?
దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దబోతున్నాడు. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం చదివాము. ఇర్మియా ప్రవక్త గురించి అన్నాడు, బాలుడు అని అనొద్దు, వెళ్ళు. సరే, బాలుడే అనుకుందాం. ఇర్మియా ప్రవక్త దేవుడు తన సంగతులను ఎవరికి చెప్పాడు? ఇర్మియాకి చెప్పాడు. ఇర్మియా వెళ్ళి ప్రజలకు చెప్పాలి. చెప్పు, వెళ్ళి నేను చెప్పిన సంగతులన్నీ చెప్పు. భయపడ్డామనుకో, వాళ్ళ చేత నీకేం కలిగిస్తాను? భయం పుట్టిస్తా. వాళ్ళ వల్ల నీకు భయం పుట్టిస్తా. కాబట్టి నువ్వు భయపడొద్దు, నువ్వు వెళ్ళు, నేను నిన్ను కాపాడుతా, నీకు తోడే ఉంటా. ఎవడు పడగొట్ట జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నిన్ను నియమిస్తా. కాబట్టి నిన్ను గొప్ప సాధనంగా నేను చేస్తా. నువ్వు వెళ్ళు, నేను నిన్ను గొప్ప వ్యక్తిగా ఏర్పాటు చేసుకుంటా. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు? ఇర్మియా ప్రవక్త. గొప్ప ప్రవక్త ఇర్మియా ప్రవక్త. గొప్ప కార్యములు ఇశ్రాయేలు యొక్క ప్రజల మధ్య, రాజుల మధ్య దేవుని యొక్క సంగతులను ధారాళంగా ప్రకటించినటువంటి వాడు. ధారాళంగా ప్రకటించినాడు దేవుని సంగతులను. గొప్పగా ప్రకటించినాడు దేవుని సంగతులను. దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు. శ్రమలు పడిన దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డాడు. అలాంటి ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన వాడు. అల్పుడను నేను, బాలుడను నేను, నేను గొప్పవాడిని అనలేదు. తను తాను తగ్గించుకున్నాడు. ఏమీ లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడంటానికి ఇదే కారణం. అందుకే ఈ ప్రవక్తను గురించి మనం చెప్పుకున్నాం. ఈ ప్రవక్త గురించి ఒక మాట నేను మీకు చెప్తాను రండి. దేవుని యొక్క వాక్యంలో ఉండి 1వ అధ్యాయంలోనే ఒక మాట చదువుతాం. 9వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఏముంచాను? నా మాటలు ఉంచాను. ఎవరి దగ్గర? పెద్దోళ్ళని ఏర్పాటు చేసుకుంటే ఆ పెద్దోళ్ళు పనులు వేగంగా చేయగలరు, మాటలు మాట్లాడగలరు, చక్కగా మాట్లాడి కార్యాలు జరపగలరు. కానీ చిన్నోడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ చిన్నోడిని ఏర్పాటు చేసుకుని అంటాడు, ఆయన చేయి చాపి అతను నోరు ముట్టుకొని నీ నోట ఏముంచాను? నా మాటలు ఉంచా, వెళ్ళు ప్రకటించు. ఇర్మియా ప్రవక్త గొప్ప కార్యములు చేసినాడు ఇశ్రాయేలు ప్రజల మధ్య. దేవుని మాటలు స్పష్టంగా బయలుపరిచినాడు. దేవుని సంగతులు తేటగా వారికి వివరించినాడు. అందుకే బైబిల్లో చక్కని మాట ఉంది. మాట చదువుతామండి. దేవుడు జ్ఞానులను ఏర్పాటు చేసుకోలేదు, దేవుడు గొప్పవారిని ఏర్పాటు చేసుకోలేదు. ఎవరిని ఏర్పాటు చేసుకున్నట్టు? మత్తయి సువార్త 11వ అధ్యాయం, మాథ్యూస్ గాస్పుల్ చాప్టర్ 11 వర్స్ 25, 25వ వచనం. 11వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. మత్తయి సువార్త 11:25. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువాను జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసి బాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. జ్ఞానులకు మరుగుపరిచి, వివేకులకు ఈ సంగతులను మరుగు చేసి, జ్ఞానులనే వారికి వివేకులనే వారికి మరుగుపరిచి. 11వ అధ్యాయం 25వ వచనం మత్తయి సువార్త. జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి పసి బాలులకు బయలుపరిచినావని నేను నేనేం చేయించున్నాను? స్తుతించున్నాను. పసిబాలురు అంటే చిన్నపిల్లలకు బయలుపరిచినాడంట. గొప్ప సంగతులు దేవుడు బాలుడైన సమూయేలుకు బయలుపరిచినాడు. ఇర్మియా ప్రవక్తకు దేవుడు బయలుపరిచినాడు. దేవుని సంగతులు ఎక్కడి నుండి తీర్పు రాబోతుందో, ఏ దిక్కు నుండి తీర్పు రాబోతుందో నీకేం కనపడుతుంది? నాకు బాదంసము కనపడుతుందయ్యా. బాదంసము నువ్వు బాగా కనిపెట్టావు అని ఈ సంగతులన్నింటినీ దేవుడు ఇర్మియా ప్రవక్తకు బోధించినాడు. అద్భుతమైన కార్యములను దేవుడు బోధించినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అందుకే అల్పమైన వాటిని దేవుడు ఏర్పరచుకున్నాడంటానికి, వారిని ఏర్పాటు చేసుకుని దేవుడు గొప్ప కార్యాలు జరిగించినాడని చెప్పడానికి ఇదే ఉదాహరణలు. మొట్టమొదటి ఉదాహరణ ఎవరు? మోషే. ఎంతటి వాడను, నోటి మాంద్యము గలవాడను అనేవాడిని గొప్ప నాయకుడిగా చేసినాడు. తర్వాత కనిష్ఠుడను, నా గోత్రము ఎన్నికకు రాదు, నా కుటుంబంలో నేను కనిష్ఠుడిని కదా, నా కుటుంబం కనిష్టమైనది కదా, అయిననేమి అని గిద్యోను దేవుడు పరాక్రమ వ్యక్తిగా చేసి మిద్యానీయుల మీద విజయాన్ని తీసుకురావడానికి కారకుడైన నాయకుడిగా, న్యాయాధిపతిగా దేవుడు గిద్యోను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. మూడో వ్యక్తి ఎవరు? ఇర్మియా ప్రవక్త. బాలుడను అన్న ప్రవక్తను గొప్ప ప్రవక్తగా, దేవుని కొరకై ఘనమైన కార్యములు చేయగలిగే ప్రవక్తగా, దేవుని కొరకు ధైర్యముగా దేవుని సంగతులు బోధించే ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకుని సమూయేలుకు కూడా దేవుడు మరుగైన సంగతులను బయలుపరిచి
దేవుని హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ వారితో పంచుకున్నాడు. తిరిగి నాలుగో వ్యక్తి ఎవరు అనగా దేవుని వాక్యంలో ఉండి మనం చదువుకుంటాం. రండి, బైబిల్ గ్రంథంలో ఉండే మాట చదువుతాం. నాలుగో వ్యక్తి ఎవరు అంటే మత్తయి యోహాను సువార్త 5వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5. జాన్స్ గాస్పెల్ చాప్టర్ 5 verse 30, 30వ వచనం. 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతాం. నా అంతట నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయకూడను గనక నా తీర్పు న్యాయమైనది. ఇక్కడ ఒక మాటను గమనిస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అంటాడు, నా అంతట నేనే ఏమీయూ చెయ్యలేను. అంటే అర్థము ఇక్కడ ఒక విషయము మనకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఏంటా విషయం అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఏం కార్యం చేసినా ఎవరిని మహింపరిచినాడు? తండ్రిని మహింపరిచాడు. ఏ కార్యము చేసినా తండ్రిని మహింపరిచినాడు. ఉదాహరణకి రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి ఏం చేశాడు? శిష్యులకు ఇచ్చినాడు. వడ్డించినారు. విస్తారంగా తిన్నారు. ఎన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. అందరు కడుపు నిండా తినగా, తృప్తిగా తినగా. అయితే ఆ పని చేసేటప్పుడు నేనే హీరోని, నేనే గ్రేట్ అన్నట్టు చేయలేదు. పట్టుకున్నాడు. ఆయన చేయగలడు, ఆయన సమస్తము చేయగలడు. ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రం ఆగిపోతుంది, పొంగాగిపోతుంది, గాలి ఆగిపోతుంది. ఆయన చూస్తే దయ్యాలు విలవిల్లాడిపోతున్నాయి, పారిపోతున్నాయి. ఆయన చూస్తే అలాంటి ప్రభావం కలిగిన వాడు ఈ రాళ్లను, ఈ రొట్టెను విరిచి వాళ్ళకి ఇవ్వగలడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆకాశం వైపు కన్నులెత్తి, ఎక్కడ కన్నులెత్తి? ఆకాశం వైపు కన్నులెత్తి విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వాళ్ళకి ఇచ్చినాడు. అంటే అర్థమేంటో తెలుసా? తను చేసే ప్రతి పని ద్వారా తండ్రిని ఏం చేయాలని? మహిమపరచాలి. అంటే ఆయన మహిమను ఎవరికి ఇచ్చేవాడు కాదు. మనము ఆయన మహిమను దొంగిలించేవారము కాదు. ఆయన మహిమను మనం ఏం చేయాలో తెలుసా? ఆయనకి ఇవ్వాలి. ఆయన ఇవన్నీ చేసేది ఎందుకో తెలుసా? ఆయన మహిమ కొరకే చేస్తాడు. నిన్ను నన్ను పుట్టించింది ఎందుకో తెలుసా? మహిమ కొరకే పుట్టించినాడు. మనం ఈ భూమి మీద జీవించాల్సింది ఎవరి కొరకో తెలుసా? ఆయన మహిమ కొరకే జీవించాలి. ఈ కార్యములు చేసేది ఆయన మహిమ కొరకే. ఆయనకు మహిమ రావటం కొరకు ఇవన్నీ ఆయన చేస్తాడు. ఆయన మహిమ కొరకే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నీ చేయగలిగిన వాడు. ఆయనకు అన్నీ తెలుసు, అన్నీ చేతనవును అంటాడు. నా అంతట నేనేమీయూ చేయలేను, నా అంతట నేనే ఏమీయూ చేయలేను. ఆయన ఏం చెప్తాడు అది చేస్తాను అంటే తండ్రిని గణపరిచినాడు. ఈ విధమైన ఏర్పాటును బట్టి మన ప్రభు ఎంతగా మహింపరచబడుతూ వచ్చినాడు ఈ భూమి మీద. కాబట్టి మనము కూడా దేవుని మహిమ కొరకే, మనము దేవునికి ఇష్టంగా చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి మొదటి వ్యక్తి ఎవరు? మోషే. రెండో వ్యక్తి ఎవరు? గిద్యోను. మూడో వ్యక్తి ఎవరు? ఇర్మియా. నాలుగో వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. నాకన్నీ వచ్చు అనేవాడిని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకోలేదు. నాకేమి రాదయ్యా, నా వల్ల కాదయ్యా, నాకు ఇష్టం లేదయ్యా, నేను చేయలేనయ్యా, నేను సేవ చేయను అనేవాడిని దేవుడు సేవకు పిలుస్తాడు గ్యారంటీగా. నేను చేయను సేవ అంటే నాకు చాలా కష్టం, చాలా నష్టం, అబ్బో సేవ చేయలేము అనుకుంటే తప్పకుండా నిన్ను తీసుకొచ్చి నీ మెడలో బైబిల్ సంచి వేస్తాడు గ్యారంటీ. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా బైబిల్లో. ఏంటి ఆ విషయము అంటే, నేను చేస్తాననే వాడిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. నా వల్ల కాదు, నేనేం చేయలేననే వాడిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటాడు. బైబిల్లో ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. అది ఆ విషయము అర్థం అవటానికి ఒక ఉదాహరణ చూపిస్తాను. ఏంటి ఆ ఉదాహరణ? రండి, లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం. 9వ అధ్యాయము, లూకాసు వార్త 9వ అధ్యాయము ఈ వచనాన్ని చదువుతున్నాను. 56, 57 వచనాన్ని చదువుతున్నాను.
57వ వచనం, లూకాసు వార్త 9వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 9 వర్స్ 57. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు గొర్రెలను ఆకాశ పక్షులకు నివాసమును కలవగాని మనిషి కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకనితో, నా వెంబడి రమ్మని చెప్పాను. అతడు, నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టుకుని వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఒకడు అంటున్నాడు యేసు దగ్గరికి వచ్చి అంటాడు, నీవెక్కడికి వెళ్ళినా నేను అక్కడికి వస్తానయ్యా. బోధకుడా, నువ్వెక్కడికి వెళ్తావు నేను అక్కడికి వస్తాను, నేను నిన్ను వెంబడిస్తా, నువ్వెక్కడికి వెళ్ళినా నేను వచ్చేస్తాను, నీవంటే నేను నీతోనే ఉంటా, నేను వెంబడిస్తా అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అయ్యా, ఆకాశ పక్షులకు ఏంటి గూళ్ళు ఉన్నాయి, నక్కలకేమున్నాయి, బొరియలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఏమి లేదు, స్థలం లేదు అన్నాడు. అంటే నేను నిన్ను వెంబడిస్తాను అని, వచ్చేస్తాను, ఇంకా నీతో వచ్చేస్తానని అన్నాడు. అన్నప్పుడు వాడితో ఈ మాట చెప్పాడు. అక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని అన్నాడు, నువ్వు ఇటురా, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతనేమంటున్నాడు తెలుసా, అయ్యా అప్పుడే రాను, మా నాన్న ఉన్నాడు ముసలోడు, వెళ్ళి ఇంటికి వెళ్ళి మా నాన్న చనిపోయేదాకా అక్కడ ఉండి, మా నాన్న చనిపోయిన తర్వాత మా నాన్న పాతిపెట్టి వస్తా. అప్పుడు ప్రభు అన్నాడు, మృతులను ఏం చేసుకొనియండి, పాతిపెట్టుకు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించు అని చెప్పినాడు. ఇప్పుడు రాను అనేవాడినేమో, నాకెన్నో పనులు ఉన్నాయి అనేవాడినేమో, నా తండ్రి ఉన్నాడు ముసలోడు, ఆయన్ని పాతి పెట్టుకోవాలనే వాడినేమో, నా వెంబడి రా అంటున్నాడు. నేను వచ్చేస్తాననే వాడినేమో, ఆకాశ పక్షుల గూళ్ళు నక్కలకేమున్నాయి, వరిలో ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి ఏమి లేదు, స్థలం లేదు. అంటే యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తానన్న వాడిని ఎందుకు వద్దన్నాడు? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, నాకు అసలు స్థలమే, తలవాల్చుకోవడానికి స్థలం లేదని చెప్పిన ఆయన మరి ఈయన ఎందుకు రమ్మన్నట్టు, ఇతన్ని ఎందుకు రమ్మన్నట్టు? ఏమి చూచి ప్రభువుని వెంబడిస్తున్నాడు ఈ మనుషుడు? ఏమి చూచి ప్రభువుని వెంబడిస్తున్నాడు? రొట్టెలు దొరుకుతాయా, చేపలు దొరుకుతాయా, లేకపోతే అవి దొరుకుతాయి, ఈ దొరుకుతాయా, అక్కడికి వెళ్తే డబ్బులు వస్తున్నాయి, ఇక్కడికి వెళ్తే డబ్బులు వస్తున్నాయి, బాగా విస్తారంగా డబ్బులు వస్తున్నాయి, సంచి నిండా డబ్బులు వస్తున్నాయని చూచి వెళ్ళిపోతున్నాడు ఆ ప్రభు యేసుక్రీస్తుని వెంబడించడానికి. కానీ ఇతను అంటున్నాడు, నువ్వు వచ్చి నన్ను ఏం చేయి, వెంబడించు. అతను అన్నాడు, నాకు తలవాల్చుకోవడానికి ఏమి లేదు, స్థలం లేదని చెప్పినాడు. నువ్వు వస్తే నువ్వు ఎక్కడ ఉంటావు, తలవాల్చుకోవడానికి స్థలం లేదని అతను అన్నాడు. అంటే నేను వస్తాను, నేను చేస్తాననే వాడిని దేవుడు కోరుకోలేదు. నేను రాను, నా వల్ల కాదు, నేనేం చేయలేను, నాకు తెలియదు, నేను అసలు చేయలేను, నాకు అసలు జ్ఞానము చాలదు, నేను చాలా బాలుడను, ఎన్నిక లేని వాడను, అల్పుడను, కనిష్ఠుడను అనే వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు, ఏర్పాటు చేసుకుంటున్నాడు. అన్నీ విస్తారంగా ఆహారము, రొట్టె, మాంసము సమృద్ధిగా కలిగిన ఓబద్యాను గురించి, ఓబద్యా దగ్గరకు ఏలియా ప్రవక్తను పంపలేదు దేవుడు. ఎవరి దగ్గర పంపించాడు? అప్పం ఒకటి కూడా లేదు అనే ఆమె దగ్గరికి దేవుడు ఎవరిని పంపించినాడు? ఏలియా ప్రవక్తను పంపించినాడు. 5వ వ్యక్తి ఎవరో తెలుసా? సారేపతు విధవరాలు. సారేపతిలో ఉన్న విధవరాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఏమీ లేదు నా దగ్గర, ఏమీ లేదనే వాళ్ళను దేవుడు ఏర్పాటు చేసుకుని అన్నీ ఉన్నవారిగా దేవుడు చేస్తాడు. అన్నీ ఉన్నవారిగా దేవుడు చేస్తాడు. ఏమీ లేదనుకునేవాడిని దేవుడు గొప్పవాడిగా చేసినప్పుడు, ఏమీ లేదనే ఈ విధవరాలని ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు చేసినాడు. ధనవంతులైన వారి ఇళ్లలో కూడా ఆహారం అయిపోయి ఉండవచ్చు, కానీ విధవరాలు ఇంటిలో తొట్టిలో పిండి అయిపోలా, బుడ్డిలో నూనె అయిపోలేదు. కారణము ఆమె చేసినటువంటి పని దేవుని ఏర్పాట్లో ఉంది. అందుకే దేవుడు ఆమెను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి లేదు, కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, అల్పుడనుని ఎవరైతే ఉంటారో, నా వల్ల కాదనుకుంటారో, అలాంటి ఘనహీనమైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఘనమైన వారిగా తీర్చిదిద్దిన మహాకార్యములు చేయగలిగిన వాడు మన దేవుడు. అందుకే జగత్తు పునాది వేయబడకొనిపై నిర్ణయించుకున్నాడు ఇవన్నీ చేయడానికి. అదే మాటను అపోస్తలుడైన పౌలు చెప్పినాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక, ఎఫెసియన్ చాప్టర్ 1 వర్స్ 11. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. 1వ అధ్యాయము 11వ వచనం.
ఎఫెసీలకు రాసిన పత్రిక 1:11 చదువుతాం. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించున్నాడు. ఆయన చిత్తానుసారముగా జరిగించిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను ఆయన ఏం చేస్తున్నాడు? జరిగిస్తున్నాడు. సమస్త కార్యాలను ఆయన జరిగిస్తున్నాడు. అన్ని కార్యములు ఆయన చేయగలిగిన వాడు. ఎందుకో తెలుసా? ఆయనకు మహిమ కలుగుటకై. ఏం రాయబడింది? ఆయనకు ఆయన మహిమకు, తన మహిమకు కీర్తి కలగ చేయవలనని, తన మహిమకు కీర్తి కలుగుటకై ఆయన తన దయా సంకల్పమును బట్టి ముందుగా నిర్ణయించిన విషయాలను, సమస్త కార్యాలను ఆయన జరిగించేవాడు అంటున్నాడు. అందుకే ఈ విధవరాలు అల్పురాలు, ఈ విధవరాలు సామాన్యమైనటువంటి స్త్రీ. లేదు, నా దగ్గర ఏమీ లేదు, 2 అప్పాలు, మీ ఇద్దరం తింటాం, చచ్చిపోతాం, నువ్వు కూడా ఇక్కడ ఉంటే నువ్వు కూడా చచ్చిపోవాల్సిందే, దయచేసి నా దగ్గర లేదు అనే ఆమెని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప కార్యములు చేస్తున్నాడు. అందుకే నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారం. లోకములో గనులు, హోదా, పరువు ప్రతిష్టలు కలిగిన వారితో పోల్చుకుంటే మన స్థితి ఏంటి? మనం ఏంటి? అల్పులము, లెక్కకు తక్కువైన వారము, ఎన్నికకు రాని వారము, అంతలో కనపడి అంతలో మాయమైపోయేటువంటి వారము. అటువంటి నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని చేతిలో గొప్ప పాత్రలుగా మనం ఉండాలని. మోషే సామాన్యమైన వాడిని నేను అన్నాడు, గొప్ప పాత్రగా దేవుడు చేసినాడు. తర్వాత గిద్యోను భయపడిపోయాడు, పిరికివాడుగా. బలాఢ్యుడా, పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని గొప్ప నాయకుడిగా చేసినాడు, న్యాయాధిపతిగా చేసినాడు. ఇర్మియా ప్రవక్త, బాలుడనయ్యా, నేను బాలుడిని, చిన్నోడినయ్యా, పిల్లోడినయ్యా అంటే దేవుడు గొప్ప ప్రవక్తగా ఇర్మియా ప్రవక్తను దేవుడు చేసినాడు. అంతేకాదు, 4వదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని మహింపరుస్తూ భూమి మీద జీవించినాడు. నా అంతటి నేను ఏమి చేయలేనని అని ప్రభుకిష్టుడిగా ఈ భూమి మీద ఆయన జీవించినాడు. తిరిగి 5వ వ్యక్తి ఎవరో తెలుసా? సారెపతి విధురాలు, సామాన్యురాలు, అతి పేదరాలు, కడు పేదరాలు. అటువంటి స్త్రీని గొప్ప కార్యము చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. తన ప్రవక్తను పోషించడానికి, ఇశ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి గుడ్డితనాన్ని తొలగించడానికి, ఇశ్రాయేలు ప్రజల యొక్క అంధత్వాన్ని తొలగించి యెహోవాయే దేవుడిని చాటించడానికి దేవుడు 2 ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. కాకోలమును ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఎవరిని? సారెపతి విధురాలను ఏర్పాటు చేసుకున్నాడు. ఏలియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకున్న గుడ్డితనాన్ని తొలగించి బయలుదేవుడు కాదు, యెహోవాయే దేవుడిని చాటించడానికి, ఆ గొప్ప కార్యాన్ని జరిగించడానికి ఆకాశం నుండి అగ్ని కురిపించి యెహోవా యొక్క గొప్పతనాన్ని వారి కన్నులారా చూపించడానికి, ఏలియాను పోషించడానికి దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తున్నాడు? 2. కాకులు, సారేపతు విధవరాలు. వీళ్ళిద్దరూ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి వీరిద్దరూ ఉపయోగపడ్డారు. అంటే నన్ను అడిగితే నినివే పట్టణాన్ని రక్షించడానికి, నినివే పట్టణంలో ప్రజలను రక్షించడానికి యోనాని వాడుకున్నాడా, చాపను వాడుకున్నాడా అనే ప్రశ్న వేసుకుంటే, యోనాని వాడుకున్నాడా, చాపను వాడుకున్నాడా అని ప్రశ్న వేసుకుంటే, యోనా నేరుగా నినివే పట్టణానికి వెళ్ళుంటే యోనాను వాడుకున్నట్టు, తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతే చాపను వాడుకొని నినివే పట్టణానికి ఏం ప్రకటించినాడు? సువార్త ప్రకటించినాడు. చాపను వాడుకున్నాడు. నేరుగా వెళ్తే యోనానే వాడుకున్నట్టు, కానీ దేవుడు చాప ద్వారా యోనాను ఎక్కడ తీసుకెళ్ళాడు? నినివే పట్టణాన్ని తీసుకెళ్ళాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు బయలుదేవతను పూజిస్తుంటే వారి మనోనేత్రాలను వెలిగించడానికి దేవుడు ఇక్కడ ఎవరిని వాడుకున్నాడో తెలుసా? ఏలియా ప్రవక్తనే వాడుకున్నాడు. కానీ ఏలియా ప్రవక్తను బలపరచడానికి 2 వ్యక్తులను వాడుకున్నాడు. 1 కాకులు, 2 సారెపతి విధవరాలు. వీరు ప్రభు పనిలో ఎంతగా దోహదపడ్డారు, ప్రభు కార్యాల కొరకు వీరు ఎంతగా సమర్పించుకున్నారు. కాకికి పెట్టే బుద్ధి లేదు, ఫస్ట్ దొరకంగానే మింగటమే. కానీ ఈ కాకులు ఏలియాని పోషించినాయి. సారెపతి విధవరాలు తన కుమారుడు తిని చచ్చిపోవాల్సిన అంతిమ
దినములోకి వెళ్ళిపోయే అంతిమ పరిస్థితి, చివరి పరిస్థితి వాళ్ళది. అటువంటి పరిస్థితిలో కూడా ఆమె దైవజనుని పోషించడానికి ముందుకు రాగలిగింది. అంతకుముందు నేను ఒక సంగతి చెప్పాను. దేవుడు ఒక ప్లేస్లో నుండి ఇంకో ప్లేస్లోకి తీసుకువెళ్ళటానికి ఈ పరిస్థితిని దేవుడు మూసివేస్తాడు, ఆ పరిస్థితికి తీసుకువెళ్తాడు. దీనికంటే తర్వాత ఇచ్చేది మహిమ, కృప వెంబడి కృప. మహిమ నుండి అధిక మహిమలోకి తీసుకెళ్తాడు. అక్కడ వాగు దగ్గర ఉండేవాడు. వర్షము లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. వాగు దగ్గర ఉన్నాడు. ఆ వాగు దగ్గర ఒక రూము లేదు, ఒక మంచం లేదు, ఒక కంచం లేదు, ఏమీ లేదు అక్కడ. కానీ ఇప్పుడు సారెపతి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రూమ్ ఏర్పడింది. ఎవరికి? ఏలియా ప్రవక్త. ఇక్కడ ఒక మంచము, ఇక్కడ ఒక కంచము, ఇక్కడ ఒక ఏర్పాటు, అన్నీ దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కెరీతు వాగు దగ్గర కంటే సారెపతు ఇంటిలోకి తీసుకొచ్చుట, విధవరాల ఇంట్లోకి తీసుకొచ్చుట, అక్కడికంటే ఇక్కడ ఘనమైన కార్యము చేయడానికి దేవుడు ఇక్కడ నడిపించినాడు. అందుకే మహిమ వెంబడి అధిక మహిమలోకి తీసుకువెళ్ళటానికి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తాడని మనం చెప్పుకున్నాం. అవును, ఆ పరిస్థితులు ఇప్పుడు అనుభవిస్తున్నాడు. సారెపతి ఇంటిలో, ఆ సారెపతి విధవరాల ఇంటిలో ఉండి పోషించబడుతున్నాడు దైవజనుడు. కాబట్టి అల్పము, నా వల్ల కాదు అనే వాటిని మహిమ కొరకు దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు కూడా అనుకోవచ్చు, నా వల్ల ఏం కాదు, నేనేం చేయలేదు, నా వల్ల ఏం కాదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు నేను గొప్పగా ఏర్పాటు చేసుకోవడానికి ఆయన సంసిద్ధుడు. ఆయన మహిమ కొరకు నువ్వు ఉపయోగపడాలని ఇష్టపడితే చాలు, ఆయన మహిమ కొరకు నేను గొప్ప స్థానంలో నిన్ను ఉంచుతాడు. అందుకే అలా మన జీవితాలను ప్రోత్సాహపరచినట్లు ప్రభు మనకి సహాయపడును గాక. ప్రార్థన చేసుకుందాం. రండి, మోకరించండి. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్య వెలుగులో మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని వాక్య ప్రకారంగా మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. ఏలియా భక్తుని జీవితంలో సారెపతి విధవరాలు అంటుంది, అప్పం ఒకటైనను లేదు అంది. లేదు అనే ఆమె దగ్గరికి, లేదు అని చెప్పే వాళ్ళ దగ్గరకు దేవుడి ప్రవక్తను తీసుకువెళ్ళటం ఎందుకు? లేదు అని చెప్పే వాళ్ళ దగ్గరికి ప్రవక్తను తీసుకువెళ్తే ఏం ప్రయోజనం? లేదు అని చెప్పే వాళ్ళ దగ్గరికి ప్రవక్తను తీసుకువెళ్తే ఉపయోగం ఏంటి? నా దగ్గర లేదు అనే వాళ్ళ దగ్గర ఉపయోగం ఏంటి? అయితే దేవుడు లేదు అనే వాళ్ళ దగ్గర, లేదు అనేటువంటి వారినే ఏర్పాటు చేసుకుని నిజముగా లేదు అనే వాళ్ళని ఏర్పాటు చేసుకొని సమృద్ధి గల వారిగా చేయగలిగిన వాడు. ఎంతటి వాడను నోటి మాంద్యం గలవాడిని అనే వాడిని తీసుకొని గొప్ప ప్రవక్తగా, నాయకుడిగా చేయగలిగిన వాడు. అంతేకాదు, పిరికివాడు, భయపడిపోతున్న వాడిని పరాక్రమం గల బలాఢ్యుడా అని గొప్ప వ్యక్తిగా చేయగలిగిన వాడు. బాలుడను, నాకేం తెలియదు, నేను మాట్లాడలేను అనుకునేవాడిని గొప్ప ప్రవక్తకి ఇశ్రాయేలు ప్రజల మధ్య వర్ధిల్ల చేసిన వాడు దేవుడు. ప్రభువు యేసుక్రీస్తు వారిని గురించి మనం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అనగా, యేసుక్రీస్తు వారు సమస్త కార్యములు చేయగలిగిన వాడు అయినా తండ్రిని మహింపరుస్తూ ప్రతి కార్యమును తండ్రికి మహిమ వచ్చినట్లుగా, నా అంతటా నేను ఏమీ చేయలేను, ఆయన ఇష్ట ప్రకారమే నేను చేస్తున్నానని ప్రతి విషయానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్ప కార్యములు జరిగించిన వాడు. అంటే ఈ భూమి మీద మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అనగా, ప్రభువు మహిమ కొరకే పనిచేస్తాడు. తన మహిమ కొరకు మనల్ని పుట్టించింది కూడా మహిమ కొరకే. తన కృపామహిమకు కీర్తి కలుగుటకు, తన మహిమకు కీర్తి కలుగుటకై తన దయా సంకల్పమైన కార్యములను దేవుడు, సమస్త కార్యములను ఆయన జరిగించినవాడు. సారెపతి విధవరాలు కూడా లేదు, నా వల్ల కాదు, నేనేం చేయలేను అయ్యా అని తన దీనస్థితిని గురించి తెలియజేసినప్పుడు సమృద్ధి గల స్త్రీగా చేసినాడు దేవుడు. వారిని దేవుడు పోషించినాడు. అవును, ఈనాడు మన జీవితాల్లో మనము కూడా ప్రభు వైపు చూస్తూ ఈ లోకంలో మనం జీవించినట్లు ప్రభు మనకు సహాయపడునుగాక. నేను వస్తాననే వాడిని అన్నాడు. ఆకాశ పక్షులకు గూళ్ళు, నక్కలకు బుర్రెలు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకున్న స్థలం లేదు.
నా తండ్రిని పాతి పెట్టుకుంటాననే వాడిని అంటున్నాడు. మృతులను పాతి పెట్టుకుని నువ్వు వచ్చి నన్ను వెంబడించు అంటున్నాడు ప్రభు. మనం ఏమి చేయగలము, ఏమి చేయలేము. మన ప్రభు సమస్తము చేయగలిగిన వాడు. ఆయన ఒక్కడే, ఆయన ఆలోచన విషయంలో ఆయన ఒక్కడే గొప్పవాడు. ఆయన గొప్ప కార్యములు చేయవాడు. ఆయన సమస్త కార్యములు చేయగలిగిన వాడు. అయితే మన జీవితాల్లో మనం దీనులమైనప్పుడు, నా వల్ల కాదు, నేనేం చేయలేను అనే స్థితి మన జీవితంలో ఉన్నప్పుడు, ఏమీ చేయలేననే నిన్ను అన్నీ చేయగలిగే సామర్థ్యం గల వాడిగా దేవుడు చేస్తాడు. అలా ఎవరెవరి జీవితాల్లో దేవుడు చేసినాడో మనం చూడగలిగిన. ఎందుకు ఈ సారేపతి విధురాలను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ఆమె లేదు, ఏమీ లేని స్థితి. ఆ లేని స్థితి వాళ్ళని ఎన్నుకొని తన మహిమ కొరకు చేస్తాడు. నిన్ను నన్ను కూడా, నాకన్నీ తెలుసు, నేను గొప్పవాడిని అనుకుంటే దేవుని మహిమ కొరకు నువ్వేం ఉపయోగపడలేవు. మన నిజస్థితి మనం గ్రహిస్తే, మన స్థితి యథార్థమైనదిగా ఉంటే దేవుని మహిమ కొరకు గొప్పగా నిన్ను వాడుకుంటాడు. ఏమీ లేని నిజస్థితి కలిగిన నిన్ను, అన్నీ ఉన్నాయి కలిగిన నీకేదైతే లేదో వాటన్నిటిని సమృద్ధిగా ఇచ్చి ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచగలిగిన స్థితి ఆయనది. అందుకే అలా మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకున్నట్లు ప్రభు మనకి సహాయపడును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, నమ్మకమైన దేవా, యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామమున మరోసారి మీ పాసందికి వస్తున్నాం. ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ వాక్యంలో ఉండి కొన్ని సంగతులను వినడానికి మాకు మీరు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రాలు, వందనాలు. నా దగ్గర అప్పం ఒకటైనా లేదు అని చెప్పిన ఈ విధవరాల జీవితంలో మీరు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? ఆమెను లేనప్పుడు లేని వారిని నువ్వు ఎందుకు ఏర్పాటు చేసుకుంటావో మీ వాక్యంలో చూపించారు. లేదు అని వాస్తవాన్ని చెప్పిన ఆవిడ, వాస్తవం చెప్పినటువంటి ఆ స్త్రీ, లేని స్థితి కలిగినటువంటి ఆ స్త్రీని మీరు సమృద్ధి గల స్త్రీగా చేసినందుకు స్తోత్రాలు. ఆహారమును అనేక దినములు తినగలిగే స్థితిలోకి తీసుకొచ్చారు. ఆనాడు గడిస్తే రేపటికి లేని స్థితి. అయితే ప్రభువా, లేదు, నా వల్ల కాదు అనుకునే వాళ్ళని నువ్వు ఎట్లా ఏర్పాటు చేసుకుంటావు? మా పితరులైన వారి జీవితాలు మీరు మా గమనాన్ని తెచ్చినారు. ప్రభువా, మోషే జీవితము, గిద్యోను జీవితము, ఇర్మియా జీవితము, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితము, సారేపతి విధురాల యొక్క జీవితాన్ని ధ్యానించడానికి ఇచ్చిన కృప కొరకే స్తోత్రాలు. నా జీవితంలో నేనేమి కలిగి ఉన్నాను, ఏమి కలిగి లేను, వాస్తవికమైన గ్రహింపు కలిగి ఉండేవాడిగా నన్ను చేయండి. వాస్తవికమైనటువంటి గ్రహింపు కలిగి, ఆ గ్రహింపుతో నేను ఉన్నప్పుడు నీ మహిమ కొరకు నన్ను సిద్ధపరిచే దేవుడు, మహిమగల కార్యాలు చేయడానికి వాడుకునే దేవుడు, అలా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరిచే దేవుడుగా ఉన్నందుకే మీకే స్తోత్రాలు. నీ ఒక్కడవే గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. గొప్ప కార్యములు, గొప్ప ఆలోచనలు కలిగినటువంటి వాడు. ఉన్నతమైన వారిని నువ్వు ఏర్పాటు చేసుకోలేదు, గనులైన వారిని నువ్వు ఏర్పాటు చేసుకోలేదు, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నికలైన వారిని, పామరులైన వారిని నువ్వు ఏర్పాటు చేసుకుని నీ కార్యాల కొరకు, నీ రాజ్య వ్యాప్తి కొరకు, నీ రాజ్య అభివృద్ధి కొరకు నువ్వు వాడుకుంటూ వచ్చినావు. ప్రభువా, నా స్థితిని నేను ఎరిగి ఉండాలని మీరు కోరుతున్నందుకే స్తోత్రం. అలా ఎరిగి ఉన్నప్పుడు నీ మహిమ కొరకు నేను ఉపయోగపడతాననే సంగతిని మీరు బోధపరిచినందుకే మీకే స్తోత్రాలు. ఏ పని చేసినా నీ మహిమ కొరకే చేయాలని మీరు హెచ్చరించినందుకు వందనాలు. నీ కొరకే, నీ మహిమ కొరకే, నీకు మహిమ కలుగుటకే, నీ మహిమకు కీర్తి కలుగుటకే పని జరిగించుట్లో కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ, ఆ విధంగా నన్ను మమ్మల్ని మీరు సిద్ధపరచు, మీ కృపలో బలపరచు, మీ కొరకే జీవింపచేయమని కోరుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మళ్ళీ ఇచ్చిస్తాం. తీసుకొచ్చిన ప్రియుల కొరకే స్తోత్రాలు. ఈ కోవిడ్-19 భయంకరంగా ప్రబలిపోతుంది. పాడేరులో కేసులు లేవనుకున్నాము, కానీ ప్రభా కొన్ని కేసులు వస్తూ వచ్చినాయి. ఇలాగూ ప్రబలిపోకుండా అంతటితో ఆగిపోవడానికి సహాయపడు, మేలు జరిగించు. మీ ప్రజలు మీ సంధికి రావాలంటే భయపడుతున్నారు. మీ ప్రజలు మీ సంధికి రాగలిగినట్లుగా ప్రభా, మీ కార్యములు జరిగినట్లుగా ప్రభా, ఈ కోవిడ్-19ని మీ ప్రజల కొరకైనా మీరు దీన్ని దూరపరచవలసిందిగా ప్రార్థిస్తున్నా. సమస్త విషయం చాలిన దేవుడు, సహాయకుడు,
అందుకే వందనములు చెల్లిస్తూ వందన సమయం ఆశ్చర్యకరంగా చేయమని కోరుకుంటూ మనం మేము తగ్గించుకుంటూ మనం ఇచ్చిస్తాం. ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క పుణ్య పరిశుద్ధ నామములో మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమను యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మిక నిన్ను సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు ఇక్కడ చేరడం అందరికీ సర్వలోకంలో తను ప్రేమించు వారికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.